ఒనేసిము అనబడిన ఈ యొక్క దాసుడికి ఇంట్లో పనిచేసేవాడికి ఒక రోజున ఒక చిన్న బుద్ధి పుట్టింది. అదేంటంటే ఇక్కడ నుండి తప్పించుకొని పోతాం మనం అనని కొంత సొమ్మును అర్ధరాత్రి దొంగతనం చేసి ఆయన ఇంటి ప్రహరీ గోడ దూకి బయటికి పారిపోబోతే పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు పట్టుకొని అరే ఈడు వివరాలు కనుక్కొని అదిగో ఆయన చక్కగా సేవ చేస్తున్నాడరా, సేవకుడి ఇంట్లో పనిచేసేవాడు ఈడు ఇలాంటి పని చేస్తాడా అని చెప్పి ఈయన్ని పనిష్మెంట్ కోసం 1000 మైళ్ళ దూరంలో ఉన్న రోమా జైలుకి పంపారు. 1000 మైళ్ళ దూరం అంటే ఇక ఆడు మళ్ళీ ఇక్కడ వెనక్కి వచ్చే అవకాశం లేదన్నట్టుగా పనిష్మెంట్ గట్టిగా ఉంది. అక్కడ పంపారు. ఆ జైల్లో ఉన్నాడు, పడవే పడ్డాడు ఈ దాసుడైన ఒనేసిము. అయితే నిజానికి ఆ ఒనేసిము ఆ జైల్లో ఉండగా అదే జైల్లో అపోస్తులైన పౌలును తీసుకొచ్చి పెట్టారు. ఆయనే తప్పు చేయకపోయినా ఈ రాజకీయ ఖైదీ అంటారు. అంటే అర్థం జనాలందరినీ నేను మార్చేస్తున్నాడురా, ఈ ప్రజల్ని చాలా దేవుడి వైపు తిప్పేస్తున్నాడురా. అలాగ కొంతమంది కుళ్ళు మోతోళ్ళు అందరూ కలిసి కంప్లైంట్లు పెట్టి జైల్లో పెట్టించారు. అంతే తప్ప నిజానికి పౌలు తప్పు చేయలే. అందుచేత ఇతరులను కూడా మార్చేస్తాడేమో అనే ఉద్దేశంతో అన్ని జాగ్రత్తలు ఉంటాయి అనమాట. వాళ్ళకి అన్ని ఆహార పదార్థాలన్నీ ఏర్పాట్లు చేస్తారు రాజకీయ ఖైదీలకి. అంతే పౌలును కూడా జైల్లో పడేశారు. అయితే చిత్రమైన విషయం ఏంటంటే పౌలు జైల్లో చాలా సంతోషంగా గడుపుతున్నాడు. గడపటమే కాదు, సంఘాలకు ఉత్తరాలు రాస్తున్నాడు. ఉత్తరాలు రాయడమే కాదు, తన శిష్యుల్ని పంపి ఆ ఉత్తరాలు చేరుస్తున్నాడు. ఒక ఉత్తరం రాశాడు. తుకికి అనబడిన తన దగ్గర ఉన్న ఒక శిష్యుడిని పిలిచి, అరే అబ్బాయి నువ్వు వెళ్ళి ఎఫెసీ పట్టణానికి ఉత్తరం ఇచ్చిరా, అక్కడ ఉన్న సంఘానికి అనని ఆ ఉత్తరం రాసి పంపాడు. అది చూస్తా ఉన్నాడు. ప్రతిరోజు లేవడం, ప్రార్థన చేసుకోవడం, ప్రతిరోజు లేవడం, బైబిల్ చదువుకోవటం, ఏదో సంఘాలకి లెటర్లు రాయటం, అవి పంపించడం. మరి కొద్ది రోజులు దాటిన తర్వాత ఫిలిప్పి అనబడిన ఆ యొక్క సంఘానికి ఒక పెద్ద ఉత్తరం రాశాడు. ఉత్తరం రాసి తన దగ్గరే కొంచెం దగ్గరలో ఉండి ప్రతిరోజు ఉపచారం చేస్తున్నాడు ఒక శిష్యుడు ఎపఫ్రోదితు అనని. ఆ ఎపఫ్రోదితుని పిలిచారే, అబ్బాయి నువ్వు ఫిలిప్పి వెళ్ళిపోరా, ఇదిగో ఈ ఉత్తరం మన సంఘంలో చదవరా అనని పెద్ద లెటర్. ఎన్ని లెటర్లన్నీ బైబిల్లో పెట్టారు. ఆయన జైల్లో నుండి రాసిన లెటర్లు ఫిలిప్పీకి ఎపఫ్రోదితుని ఇచ్చి అక్కడికి పంపించాడు. తర్వాత ఈ కొలస్సేలో ఉన్న సంఘానికి ఒక మంచి సంఘానికి ఎలా ఉండాలో లక్షణాలన్నీ రాసి ఎపఫ్రా అని అనబడిన తన శిష్యుడు అక్కడ ఉంటే వాడినిచ్చి అక్కడ పంపించాడు. కనుక అపోస్తులైన పౌలు ఆ జైల్లో నుండి అలా లెటర్స్ రాస్తా ఉన్నప్పుడు ఈ పౌలు ఈ ఒనేసిమును పలకరించాడు. రేబాయ్ ఏంటి, ఎక్కడి నుండి వచ్చావు అంటే కొలసి. వావ్, కొలసి నుండి వచ్చావు అంటారా? కొలసికి మొన్ననే నేను లెటర్ పంపానురా, అక్కడ ఫిలోమోను గారు ఉన్నారు, బాగున్నారా? అవును, ఏంటి సంగతులు? అక్కడ నువ్వు కొలసీలో ఉంటే ఎందుకని వచ్చావు ఇక్కడికి అన్నాడు. దొంగతనం చేశానండి నేను అన్నాడు. దొంగతనం ఎక్కడ చేసావురా, ఎవరింట్లో అంటే ఫిలోమోను గారి ఇంట్లో. అమ్మమ్మమ్మ, నా చేత రక్షింపబడే చక్కగా పరిచర్య చేస్తున్నా ఆ ఫిలోమోను గారి ఇంట్లో అలా దొంగతనం చేసామంటారా? తప్పు కదా ఇది అలాగా అనని. ఇదేనండి తప్పే అనుకోండి అలా చెప్తా ఉన్నాడు. చెప్తున్నప్పుడు ఒనేసిముకు బాధ కలుగుతుంది. అపరాధ భావన అంటారు దాన్ని. పశ్చాత్తాపం పుడతా ఉంది. నిజంగా నేను తప్పు చేశాను, తప్పును బట్టే నాకు ఈ శిక్ష కలిగింది. ఎవరైనా సరే, మీలో ఎవరైనా మీ తప్పుకు శిక్ష ఎప్పటికైనా వస్తుంది. మీరు అనుకోవచ్చు పర్లేదు ఇప్పుడు బాగానే ఉన్నామనని. మళ్ళీ చెబుతున్నా, తప్పు చేసిన దానికి ఖచ్చితంగా శిక్షను పొందుతావు. బైబిల్ చెప్పింది సంఖ్యాకాండం 32 అధ్యాయం 23 వచనం. సంఖ్యాకాండం 32:23 అక్కడ ఇలా చెప్పబడింది. ఏమనుంది అసలు? మీరు అలా చేయని ఎడల యెహోవా దృష్టికి పాపం చేసిన వారు అగుదురు గనుక మీ పాపము మిమ్మల్ని పట్టుకుంటుంది అని తెలుసుకొనుడి. మీ పాపం మిమ్మల్ని పట్టుకుంటుంది, అది తెలుసుకోండి. పాపం ఎప్పటికైనా పట్టుకుంటుంది. కవరేజ్ చేద్దాం, యావరేజ్లు అంటే కుదరదు అలాగా. ఇప్పుడు కవరేజ్ చేసావు కానీ పాపం చాలామంది అనుకుంటారు చాలా కవరేజ్ ఏరియాలో ఉన్నానని. కానీ ఎప్పటికైనా పాపం పరిపక్వం అవుతుంది, మరణాన్ని కంటుంది. కనుక
పాపం చేసిన తర్వాత దాని రిజల్ట్ని కప్పుకోలేము. అందుచేత ఆడి నా శిక్షకి, నేను చేసిన తప్పుకి ఇది తగిన పనిష్మెంటే అనే ఫీల్ కలుగుతుంది. నీకు ఆ భావన కలుగుతుంది కదా, ఎందుకంటే నువ్వు చక్కగా సేవ చేసే సేవకుడి ఇంట్లో నుండి వచ్చావు కదా. మరి ఇలాంటి భావన కలిగినప్పుడు దాని నుండి తొలగించడానికి యేసు ప్రభు వచ్చాడు ఈ లోకానికి, తెలుసు కదా నీకు. మరి ఆయన ఎందుకు వేడుకుంటలేదు? ఆయన మన పాపాల నుండి విడుదల కలుగజేస్తాడు కదా అని యేసయ్యని గురించి చాలా చక్కగా చెప్పాడు. ఆయనకి చాలా బాధ కలిగి యేసయ్య దగ్గర ఒప్పుకున్నాడు. యేసయ్య, నేను తప్పు చేశాను, నన్ను క్షమించు, నా పాపాల నుండి విడుదల కలిగే, నేను చేసిన పాపాన్ని బట్టి నేను ఇక్కడికి వచ్చాను, అందుచేత నన్ను శుద్ధినిగా చేయేసయ్య అని యేసు ప్రభు నమ్ముకున్నాడు. అది యేసు ప్రభు నమ్ముకున్నాడు, సత్శీలతతో ఉంటున్నాడు అక్కడ. ఈ లోపల రోమా జైలు అధికారులు ఆయన్ని చూశారు. ఆయన చూసి ఇడు బాగానే ఉన్నాడు, మంచిగానే ఉంటున్నాడు, ఇక్కడ దొంగతనం చేశాడు, అది కూడా ఏదో ఆశపడి కక్కుర్తిగాడే కొన్నిసార్లు దొంగతనాలు చేస్తుంటారు. మా ఇంటికి మేము ఏదో ఇల్లు కట్టుకుందాం అనుకున్నాం అనమాట. ఇల్లు కట్టుకుందామని ఇటుక ఇసుక అన్నీ రెడీగా పేర్చాం, ఫౌండేషన్ అయింది. ఒకరోజు పొద్దున్నే నేను 5:30కు లేచాను, మంచు కురుస్తూ ఉంది. ఆ మంచులో ఏదో ఆకారం, ఒక చిన్న ఆకారం ఇటుకల దగ్గరకు వస్తూ ఉంది. ఏంట్రా అని చూశాను, ఆ మంచులో ఏంటని ఇంకా కొంచెం అలా దగ్గరికి కళ్ళు పెట్టి చూశాను నేను. ఒక చిన్న కుర్రాడు ఇటుకల దగ్గరికి వస్తున్నాడు. ఇదేంటిది, ఉదయం 5:30 టైంలో చిన్న పిల్లాడు ఇటుకల దగ్గరికి రావటం ఏంటి, అసలు ఏంటిది అని అనుకున్నాను. ఇంకా కొంచెం దగ్గరికి అలాగా చాటుగా వెళ్ళాను నేను. వాడు ఆ ఇటుకల దగ్గరకు వచ్చి పాపం చాలా తప్పటడుగులు వేసేవాడు. ఒక ఇటుక ఇలా తీసుకున్నాడు, ఇలా తీసుకున్న వెంటనే ఎదురుకుండా వాళ్ళమ్మ అంటుంది, చాలా జాగ్రత్త, రాకపోకల రవాణా శాఖ ఎప్పటి నుండి జరుగుతుందో తెలియదు నాకు. ఆడు మెల్లగా ఆ ఇటుకను అలా మోసుకుంటూ చూస్తా ఉన్నాను. వాళ్ళ అమ్మకి ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఇల్లు అంది, ఎన్ని ఇల్లు తెలియదు నాకు. సరే ఈసారి నేను ఇటుక బట్టి ఆ ఇటుకలు వెనకాల నిలబడున్నా. ఆడొచ్చిన ఆడమని గట్టిగా అరిచా, అదే రన్న. నేను అప్పుడు అనిపించింది అనమాట, కక్కుర్తిగాళ్ళం అనమాట. గుమ్మడికాయ కోసుకుంటాం, ఈ టేపు ఉందని సుక్కుడికాయలు కోసేసుకుంటాం, మన ఏపుకి వచ్చిందని కోడిని లాగేయటం, పీక నొక్కేయటం సైలెంట్గా, ఇలాంటి కక్కుర్తి వ్యవహారాలు ఉంటాయి అనమాట. ఏదో అలాగేదో అనిపించింది. ఆడ తప్పుడు పని చేశాడు, ఆ తప్పుడు పని బట్టి ఇక్కడికి వచ్చాడు, ఇక్కడ ఆ పౌలు గారితో మారాడు అని అందరూ అనుకున్నారు. ఆడిని విడుదల చేసేద్దాం అనుకున్నాను. ఒకరోజు నా పౌలు చెప్పాడు, నువ్వు విడుదలవుతున్నావు అని. నేను విడుదలవుతున్నాను. అసలు వాడికి ఆనందంతో పాటు నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి నేను, ఆడికి క్వశ్చన్ మార్క్. వెంటనే పౌలు అన్నాడు, ఏం పర్వాలా, నేను ఒక లెటర్ రాస్తా. ఆ లెటరు నువ్వు ఎక్కడైతే పారిపోయి వచ్చావో, ఏ ఇంట్లోనైతే దొంగతనం చేసావో, ఆ ఇంట్లో ఉన్న ఫిలిమోన్ గారికి. నేను వెళ్ళలేనండి. లేదురా బాయ్, క్రైస్తవ్యం అంటే అదే, దేవుడు చెప్పే నీతి అంటే అదే. ఎక్కడ పడిపోయావో అక్కడే నిలబడాలి, ఎక్కడ ఓడిపోయావో అక్కడే గెలవాలి, ఎక్కడైతే నువ్వు కాదని అన్నారో అదే చోట నేను నిన్ను నిలబెడతా. దేవుడు చేసే పని అది. అర్థమైందా మీకు? ఎక్కడ ఏం చదువుతురా, ఏం చదువుతాడు రేడు, ఏం చేస్తాడు రేడు అని ఎక్కడ అంటారో అక్కడే చదివేలాగా చేస్తాను నేను. సాక్ష్యం ఇచ్చేలా చేస్తాడు దేవుడు. దేవుడు చేసే మార్పు ఎంత శాశ్వతమైందో ఇప్పుడు తెలుసుకోవాలి. ఆ మారిన ఒనేసిముకి లెటర్ ఇచ్చాడు, కళ్ళే చెమరుస్తున్నాయి. నువ్వు వెళ్ళి ఏమొద్దో, ఆయన వచ్చి నిన్ను కొట్టే లోపు, ఒకవేళ నా ఇంట్లో దొంగతనం చేసి మళ్ళీ నా ఇంటికి వచ్చేవాడు అననే లోపు ఈ ఉత్తరం ఈ చాలు అని ఈ ఉత్తరం రాశాడు అనమాట ఫిలిమోనుకు. ఇప్పుడు ఈ ఉత్తరం చదివితే మీకు అర్థమవుతుంది. ఫిలిమోను, నీ దగ్గరికి ఇప్పుడు ఈ ఉత్తరం తీసుకొస్తున్నవాడు ఇది వరకటు దొంగ కాదు, అతనిలో ఉన్న లక్షణాలు నేను చెప్తున్నా అని చెప్పాడు. ఏ లక్షణాలు ఉన్నాయి అది ఇప్పుడు మనం చూడాలి. అతడు ఇంత క్రితం దొంగ, ఎంత క్రితం పనికి మళ్ళాడు, ఎంత క్రితం సాంఘిక ద్రోహి, ఎంత క్రితం కొంపలు ఉండాల్సినోడు కాదు. ఎందుకని ఇంట్లో ఉండి ఇంట్లో వాళ్ళకి ఎదురొమ్ములను గుద్దినోడు, కృతజ్ఞత ఘాతకుడు వాడు. ఈ లెటర్ చూస్తే వెంటనే నిన్ను చేర్చుకుంటాడు ఫిలెమోను. అతనిలోని మార్పుని ఇప్పుడు గుర్తు చేస్తున్నాడు. లెటర్ రాశాడు అనమాట. జైల్లో నుండి 4 లెటర్లు రాశాడు పౌలు. 1 ఎఫెసీ పత్రిక, 2 ఫిలిప్పీ పత్రిక, 3 కొలస్సే పత్రిక, 4
ఈ యొక్క ఫిలెమోను పత్రిక. ఈ 4 జైళ్ళ నుండి రాశాడు. ఈ ఫిలెమోను పత్రిక వ్యక్తిగతంగా అక్కడ సేవ చేస్తున్న సేవకుడికి రాసింది. అవి సంఘాలకు రాసింది. ఇప్పుడు అందులో అతనిలో ఉన్న లక్షణాలు అంటే దేవుడు ఒకరిని బాగు చేస్తే వాళ్ళు కలిగే మార్పు, శాశ్వత మార్పు. ఇందాక చెప్పాను నేను, గొంగళ పురుగు సీతాకోక చిలుక అయితే మరెన్నటికీ సీతాకోక చిలుక గొంగళ పురుగు అవ్వదు. దీని పేరు రూపాంతరత. బైబిల్ చెప్పింది మనస్సు మారి రూపాంతరం అవ్వాలంటే మీరు నూతనం అవుతారు అన్నాడు. రోమాపత్రిక 12వ అధ్యాయం 2వ వచనం మీరు చదివితే రోమాపత్రిక 12:2 ఇలా ఉంటుంది. ఏమని ఉంది అక్కడ? మీరు ఈ లోక మర్యాదలను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరత పొందండి. ఆహా, ఎంత అంటే ఏంటి? మనస్సు మారాలి, బట్టలు మారితే కాదు. రంగు బట్టలు వేసుకొని బుద్ధి మారకపోతే ఉపయోగం ఏముంది కదా? బుద్ధి మీ బట్టల మీద ఆధారపడి ఉండదు. ఇలా చక్కని బట్టలు వేసుకోవచ్చు, చక్కగా నవ్వుతూ కూడా ఉండొచ్చు. ఇది ఎప్పుడు చెప్తూ ఉంటా, నోటి నిండా పళ్ళు కడుపు నిండా కుళ్ళు అని. చక్కగా నవ్వుతూ ఉండొచ్చు, లోపలంతా కుళ్ళు పెట్టుకోవచ్చు కదా, ఉండొచ్చు. అలాగా మనం అలా ఉండగలం. అంత తెలివి కలిగిన నాటకాలు ఆడగలమా? మన లైఫ్ అలాంటిది, మానవ జీవితం అది. పైకి ఒక రకంగా లోపల రకంగా మెయింటైన్ చేయగలం అనమాట మనం. అది మానవుడు కనుక్కోలేడు, ఎవడో కనుక్కోలేడు. నేను కూడా కనుక్కోలేను, ఎందుకంటే ఒక సైకాలజిస్ట్గా కూడా నేను కనుక్కోలేదు, ఎవడో కనుక్కోలేదు. దేవుడు ఒక్కడే అలా మనస్సును కనుక్కోగలిగాడు. ఆయన చెప్తున్నాడు, నీ మనస్సు మారాలి, మనస్సు మారి నూతనం అవ్వాలి. ఒకసారి గొంగళకు పురుగులన్నీ కూడా కూటమెట్టుకున్నాయి అంటే ఇలాగే మనల్ని ఎవరు ముద్దు పెట్టుకుంటలా, ఎవరు కూడా మనల్ని పట్టుకుంటలా, మనల్ని అందరూ అసహించుకుంటున్నారు. ఇదేం గొడవ, ఏదో గొడవ, ఈ జీవితం మనకొద్దు, ఏం చేద్దాం మనం అని కూటమెట్టుకుంటే అందులో ఒక వృద్ధ గొంగళ పురుగు లెగిసిందంటే ఇంకా కొద్ది రోజుల్లో మనము ప్యూపాదశ అని ధ్యానంలోకి వెళ్తాం. ఆ ధ్యానం చేస్తే మనం రూపాంతరత చెంది సీతాకోచిలుకలు అవుతాం. మనం అంచేతం దాని గురించి పెద్ద ఫీల్ అవ్వకూడదు, దానికి కూటాలు అవసరం లేదు. మనం మనసు మార్చుకొని ఆ యొక్క ధ్యానంలోకి వెళ్ళిపోతాం. ఎవరి కాలం ఎవరికా ధ్యానం కాదు, వ్యానం కాదు, ఎవరికి కావాలి అదే మనం మారిపోవాలంతే. తక్షణంగా ఇన్స్టెంట్ కాఫీలు కావాలి మనకి. కూర అంతసేపు వండలేం మనం, కర్రీ పాయింట్లు కావాలి మనకి. అంతసేపు మనం ఇవన్నీ చేసుకోలేము. అలా వేస్తే పకోడీలు అలా వచ్చేయాలన్నమాట. అది అన్నీ తయారు చేసి ఉడకకుండా ఉన్న వాటిని ఇన్స్టెంట్ వాటిని ఉంటాయి మనకన్నీ. ఆడంటాడు కూడా కదా, మీరు పలావ్ చేసుకోవాలనుకుంటున్నారా, ఇంకేం అవసరం లేదు, అన్నీ ఇందులోనే కలిపేశాం, మీరు నీళ్లు పోసి అందులో వేయండి పలావు. అది అలాంటివి కావాలి మనకే. అలాంటి ప్యాకెట్లు వచ్చేసి నీకు తెలుసా? మీకు తెలుసుగా, అక్కళ్ళని అడిగితే చెబుతారు. కనుక అలా జరగాలి. కాదు రూపాంతరత జరగాలంటే చాలా కార్యం ఉంది అక్కడ. ధ్యానంలోకి వెళ్ళాలి, కొంతకాలం 21 రోజులు ఉండాలి అది కదా. మనం కూడా ధ్యానంలో దేవునితో అని చెబుతుండే ఊరికా పెద్ద సీనియర్ అని నిన్ను పిలిస్తే నువ్వు వెళ్ళగొన ఇలా కాదు అని కొన్ని పిల్ల గొంగళ పురుగులన్నీ ఒక నిర్ణయం చేసినాయి. అదేంటంటే మనం అందరం సీతాకోక చిలుక డ్రెస్సులు తెచ్చుకుందాం అని వెళ్ళి సీతాకోక చిలుక డ్రెస్సులు తెచ్చుకొని అన్నీ వేసుకున్నాయి. ఇలా లాగుతుంటే అయ్యి వెనక రెక్కలు ఎలాగంటున్నాయి. అబ్బా చాలా సంతోషం. అందరికీ సీతాకోచిలుకల్లాగా ఆ గ్రౌండ్లో అన్నీ కూడా సీతాకోచిలుక డ్రెస్సులు వేసుకున్నాయి. కొద్దిసేపటి పిల్లలు వచ్చారు, అమ్మో సీతాకోచిలుకలు ఇన్ని వచ్చినాయి ఏంటి ఒకే చోట అని. పిల్లలు వెంటనే పట్టుకోరు, ఇలా అంటారు, ఇలా ముట్టుకుంటారు ఫస్ట్. అది ఎగిరిపోతుంటే ఏమో సంతోషం వాళ్ళకి. ఆడొచ్చి ఎలాంటి వెళ్ళట్లా, అది ఎందుకు వెళ్ళద్దు? అదేమన్నా సీతాకోచిలుక కాదు, అది సీతాకోచిలుక డ్రెస్ వేసుకుంది అది. అప్పుడు ఏంటది ఎగట్లేదు అని అలాగే చూస్తున్నారు. అవి పాకుతున్నాయి ఏంట్రా, నడకలో తేడా ఉంది, దీని స్వరూపంలో తేడా ఉంది. ఏంటిది పాకటం ఏంటి? ఇంకా కొద్దిసేపు చూస్తుంటే అవి గడ్డి తింటున్నాయి. సీతాకోచిలుక గడ్డి తింటదా? కింద కదా, కేం తాగుద్ది అది. పైగా సీతాకోచిలుక ఎగురుద్ది కదా,
ఇంకా కొద్దిసేపటికి చెట్ల మీదకి పాకుతున్నాయి. ఓహో, ఇప్పుడు అర్థం చేసుకోవాలి ఎందుకు చెప్పాను. రూపాంతరత చెందడం అని అంటే పై స్వరూపం మార్చుకోవటం కాదు, బుద్ధి మారడం. మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరత పొందుతారు. అందుచేత ఆ ఒనేసి మనబడిన వాడి బుద్ధి మారింది. బుద్ధి మారింది, పశ్చాత్తాపడ్డాడు, దేవుని బిడ్డయ్యాడు, మనస్సు మారింది. రైట్, మనస్సు మారి వెళ్ళినాడు కనుక ఇప్పుడు పౌలు రాస్తున్నాడు. ఏమని చెప్పాడో చూద్దాం, ఒక్కొక్క లక్షణం చూద్దాం. మారిన వాడి లక్షణాల ముందు మనం తెలుసుకోవాలి. ఏమంటే అలా సాధ్యం అవుతుందా? సాధ్యం అవుతుంది, ఎవరికైనా సాధ్యం అవుతుంది. మనస్సు మార్చుకోవడానికి వీలుగా ఉంటుంది మన మనస్సు. ఇప్పుడు మన జంతువులకి మనకి తేడా అదే. ఇప్పుడు మీరు పులిని తీసుకొచ్చి పులి రేపటి నుండి నువ్వు పరోటాయే తినాలి నువ్వు అంటే తిందది, పుల్కా తినాలి రేపటి నుండి నువ్వు అంటే తిందావు, సచ్చినా తిందది. అలాగే సింహాన్ని తీసుకొచ్చి రేపు నువ్వు ఇడ్లీ తినాలి అంటే తిందది, చచ్చిపోయినా ఇడ్లీ తిందావు. ఇప్పుడు మీకు అర్థమైందా? అది తన బుద్ధిని మార్చుకోలేదు. మనము మార్చుకోగలం, మనము మారగలం. ఆ మారడానికి అనువైన మానసిక పరిస్థితులు మనలో ఉన్నాయి. అది దేవుడు మనకు పెట్టిన అద్భుతమైన విషయం. మన విచక్షణ కలిగిన వాళ్ళం కనుక విచక్షణతో మన బుద్ధికి తగినట్టుగా మనము మారగలం. కనుక దేవుడు చెప్తున్నాడు, ఖచ్చితంగా మీరు మారాలి. మారాడుగా ఎందుకు రాయించాడంటే ఇది మనం కూడా మార్పు చెంది రూపాంతరత జీవితం కలిగి ఉండాలి. నేను బైబిల్ కాలేజీలో ట్రైనింగ్ అవుతున్న రోజుల్లో మా యొక్క డైరెక్టర్ ఒకరోజు నా దగ్గరికి వచ్చి, పాల్సన్ మీ గదిలో ఇద్దరే ఉన్నారుగా, కొత్త స్టూడెంట్ వచ్చాడు, అతను మీ గదిలో పెడతాం అన్నాడు. అలాగే సార్ అన్నాను నేను. ఒక ఆయన పంచికట్టుతో వచ్చాడు, పైన కండవా ఉంది, తెల్లటి షర్ట్, అది కూడా ఒక ముతక ఒక కాటన్ చొక్కా వచ్చాడు లోపలికి. ఆ రోజుల్లో ట్రంక్ పెట్టి ఉండే అనమాట, ట్రంక్ పెట్టితో వచ్చాడు. వచ్చిన తర్వాత పరిచయం చేశాడు. ఆయన పరిచయం చేసి వెళ్ళిపోయారు డైరెక్టర్ గారు. వెంటనే నేను అడిగా, అన్నా నీ పేరేంటి అన్న? నా పేరు మోషే అన్నాడు. మోషే అన్న ఎక్కడి నుండి వచ్చావు అన్న? రాజమండ్రి సెంట్రల్ జైలు నుండి అన్నాడు. సెంట్రల్ జైలు నుండా? కొద్దిగా గుండె జారింది. ఆ తర్వాత నాన్న సెంట్రల్ జైలుకి ఎందుకు వెళ్ళావు అన్న? మా సొంత చిన్నాన్నే పొడిచి చంపానులే అన్నాడు. నా పక్కన నా ఫ్రెండ్ గీరతనాడు ఇలాగా. అంటే అర్థం, రే సొంత చిన్నాన్నే పొడిచి చంపాడు. ఏ నిద్రలోనో ఏదో కళ వచ్చిందనుకో, పక్కన పడుకునేది ఎవరో మన ఇద్దరమే, ఏదో రోజు పోతావరా. వెంటనే మోషే అన్నాడు, తమ్ముళ్ళు భయపడకండి, నేను యేసుప్రభువుని నమ్ముకున్నా అన్నాడు. అరే అదేంటన్నా? అవును, యేసుప్రభువుని నమ్ముకున్నా. జైల్లో ఒక దైవజనుడు మాకు స్వార్థ చెప్పాడు, నాకు తప్పు అనిపించింది. నిజమా అంటే నరహంతకులు కూడా మారే అవకాశం ఉందన్నమాట. అర్థమైంది. ఆయన చెబుతూ ఉన్నప్పుడు ఆ థామస్ ఆచార్య గారు ఒక దైవజనుడు వచ్చి మాకు సత్యస్వార్థ చెప్తున్నప్పుడు నేను బోర్ని ఏడ్చా, ప్రభువా నన్ను క్షమించాను అన్న. ఆ తర్వాత నేను దేవుని నమ్ముకున్నా. ఆ జైలు అధికారులు మీకు ఏమన్నా కోరికలు ఉన్నాయేమో అని అడిగితే నేను బాప్తిసం అడిగాను. వాళ్ళు బాప్తిసం కూడా ఇప్పించారు. నా సత్ప్రవర్తన చూసి ఆగస్టు 15వ తారీఖున ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు, రాష్ట్రపతి పర్మిషన్ మేరకు మమ్మల్ని అందరినీ విడుదల చేశారు. నేను నేరుగా బైబిల్ కాలేజీకి వచ్చాను అన్నాడు. నాకు చాలా ఆనందం కలిగింది. నరహంతకుల్ని మార్చింది దేవుని వాక్కు, దుర్మార్గుల్ని. సాధు సుందర్ సింగ్ సత్యవాక్యమును చించి కాల్చి క్రీస్తు శిష్యుడయ్యే. బైబిల్ని చించేసి కాల్చేసినాడు. యేసు ప్రభు శిష్యుడు ఎలాగయ్యాడు? వాక్కుకు అంత పవర్ ఉంది. భక్త సింగ్ ఆనాడు బైబిల్ను ద్వేషించి అలా చెప్పేవాళ్ళని రాళ్లతో కొట్టి చాలా పిచ్చి పిచ్చి వేషాలు వేసినాడు. శక్తి కలిగిన క్రీస్తు భక్తుడాయే. ఆయన అద్భుతమైన భక్తుడు. పొడమిని పండిత పురుషోత్తముడు కూడా క్రీస్తుని తరించి ధన్యుడాయే. క్రీస్తుని తరించి ధన్యులే. వీళ్ళందరూ ఎవరు? అన్యులే. ఎలా ధన్యులయ్యారు? మనస్సు మారి. ఎలా మారారు? దేవుని వాక్కు అంత గొప్ప. నిజంగా దేవుని వాక్కు మన జీవితాల్లోకి ప్రవేశిస్తే అది అంత గొప్పది. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం,
హెబ్రీ 4:12 దేవుని వాక్యము సజీవము గలదై బలము గలదై రెండంచుల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా నుండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగును విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. అంత పవర్ఫుల్ దేవుని వాక్. మరి ఎందుకండి మారట్లేదంటే విన్నదాన్ని విశ్వసించట్లేదు వాళ్ళు. అందుచేత మనం ఈరోజు కూటమి ఎందుకు పెట్టుకున్నామంటే మార్పుకు దోహదమయ్యే లక్షణాలు, మార్పు ఎలా కలుగుతుంది, మార్పు కలిగిన విషయాలు గుర్తింపు ఎలా కలుగుతుందో ఇప్పుడు మనం చూద్దాం. మొట్టమొదటి లక్షణం చూడండి, రాస్తున్నాడు ఫిలెమోనుకి 8వ వచనం. కావున యుక్తమైన దాని గురించి నీకు ఆజ్ఞాపించుటకు క్రీస్తు నందు నాకు బహుధైర్యం కలిగి ఉన్న వృద్ధులను ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీనైన పౌలు నేను ప్రేమను బట్టి వేడుకొనటం మరి మంచిదనుకొని నా బంధకములలో నేను కనిన నా కుమారుడు ఒనేసిము. ఇది మొట్టమొదటిది. ఆధ్యాత్మికంగా పుట్టాడు రావాడు. ఎవరు? ఒనేసి. అంటే మళ్ళీ పుట్టాడు. మళ్ళీ పుడతారు దేవుని నమ్మిన వాళ్ళు. ఇది ఫస్ట్ రిజల్ట్. ఎవడైనా విశ్వాసం అండి, విశ్వాసం ఎలాగయ్యారండి? బలివరండి, మా ఇంట్లో 8 క్యాలెండర్లు ఉంటాయండి, అందుకని విశ్వాసులు అండి మేము. మళ్ళీ మంగళసూత్రంలో కూడా సిలువు గుర్తుంటుందండి, అందుకని విశ్వాసం అండి. ఉంగరాల్లో సిలువు గుర్తులు ఉంటుందండి. మరి మా గోడకి తగిలించిన యేసుప్రభు చున్నీ వేసుకున్న యేసుప్రభు సిలువు ఉంటుందండి. ఎప్పుడు అక్కడ అగరొత్తులు వెలిగిస్తామండి, దండం పెట్టుకుంటాం మేము. ఆ పక్కన ప్రత్యేకమైన సన్నిధి గది ఉంటుందండి, ఆ గదిలో యేసుప్రభు బొమ్మ పెట్టి అక్కడ అగరొత్తులు వెలిగిస్తూ ఉంటామండి. అంటే రుజువు కాదు. దేవుని పిల్లలు అని అనడానికి మొట్టమొదటి రుజువు నేను కన్నాను, ఆడు మళ్ళీ పుట్టాడు. ఆత్మీయంగా పుట్టాలి మనం, మళ్ళీ పుట్టడం. దీని గురించి నికోదేముకి యేసుప్రభు చెప్పాడు. యేసుప్రభు నికోదేముతో నికోదేమే మంచి పెద్ద స్పీకరు, ఆయన అక్కడ ఉన్న వాళ్ళందరికీ మంచి టాప్ లీడరు. అలాంటి లీడర్ యేసుప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఒక అర్ధరాత్రి మళ్ళీ పుట్టాలయ్యా అన్నాడు యేసుప్రభు. ఆయనకు అర్థం కాల. మళ్ళీ అమ్మ కడుపులో నుండి ఎలా పుడతా అంటున్నాడు, ఏదో చిన్నపిల్లడు అడిగినట్టు. యేసుప్రభు అన్నాడు, అలా కాదు, ఆయన వాక్యంతో, ఆయన ఆత్మతో, ఆయన రక్తం ద్వారా మనం మళ్ళీ పుట్టాలి. ఓహో, మళ్ళీ పుట్టాలి, కొత్త జన్మ, రూపాంతరత. మళ్ళీ పుట్టాలంటే ఏం చేయాలి? మనం కూడా మళ్ళీ పుట్టాలనుంది. ఒక కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై అంటాడు పేతురు 2వ అధ్యాయం మొట్టమొదటి వచనం. కనుక కొత్తగా జన్మించిన శిశువులు పోలి ఉండాలంటే ఏం చేయాలి? మనం ఏం చేయాలి? చదవండి ఇప్పుడు యోహాను సువార్త మొట్టమొదటి అధ్యాయం 14వ వచనం. యోహాను 1:14 తన్ను ఎందరు అంగీకరించిరో అనగా 12వ వచనం, తన్ను ఎందరు అంగీకరించిరో అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు. అది ఎవడైతే విశ్వాసం ఉంచుతాడో వాడు దేవుని పిల్లాడు అనబడ్డానికి ధైర్యం వస్తుంది ఫస్ట్. అంటే మీ విశ్వాసం పదార్థాల మీద, వస్తువుల మీద, మనుషుల మీద, ఏదో తాళ్ళ మీద, వేళ్ల మీద, వీటి మీద కాదు మీ విశ్వాసం. మీ విశ్వాసం దేవుని మీద. విశ్వాసం దేవుని మీద ఉంచినప్పుడు ధైర్యం ఉంటుందంట, నేను దేవుని పిల్లని అవుతాను అన్న ధైర్యం. ఫస్ట్ విశ్వాసం ఉండాలి. ఎవరి యందు విశ్వాసం ఉండాలి? దేవుని యందు విశ్వాసం ఉండాలి. కనుక దేవుని పక్షంగా ఏది పెట్టినా అది విగ్రహం అవుతుంది. దేవుని పక్షంగా ఏం పెట్టకూడదు, నా తరపున అలాంటిది ఏం లేదు. డైరెక్ట్ దేవుడే, ప్రభువా నీ మీదే విశ్వసిస్తున్నాను నేను. అది మన యొక్క విశ్వాసం. ఎందుకంటే దేవుని స్వరూపాన్ని కానీ దేవుని రూపాన్ని కానీ వీటిని మీరు చెక్కుకోకుండా హృదయపూర్వకంగా దేవుని యందు విశ్వాసం ఉంచాలి. అలా విశ్వాసించట్లేదంట. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. హెబ్రీ పత్రిక 4:2 అందరికీ ప్రకటింపబడినట్టే మీకు కూడా ఇక్కడ సత్య సువార్త ప్రకటింపబడుతూ ఉంది. మనకును సువార్త ప్రకటింపబడుతూనే ఉంది. వారు వినిన వారిలో వారితో విశ్వాసం ఉంచిన వారు కాలేదు, అందుకనే వాక్యము నిష్ప్రయోజనమయ్యాను. బాబా ఎంత బ్యాడ్ న్యూస్, చాలా బాధగా ఉంది అక్కడ మాట. వాళ్ళు నమ్మకం ఉంచలా, అందుచేత వాక్యం ప్రకటించిన పాల్సన గారినే కాదు,
సతీష్ కుమార్ గారిని తీసుకొచ్చినా మీరు నమ్మకం ఉంచకపోతే వాక్యము నిష్ప్రయోజనమైన ఇంత ఖర్చు పెట్టి జనరేటర్లు పెట్టి మ్యూజిషియన్లు తెచ్చి లైటింగ్లు పెట్టి శుద్ధి చేసి ఆహార పదార్థాలు ఇన్ని చేసి కోటాలు పెడితే వాక్యం చెప్పిస్తుంటే వాళ్ళు విశ్వసించలేదు, లెక్కలేదు మనకి. అలాంటి వాళ్ళు 1,00,000 మంది వస్తారా? ఏంటండి ఈ 5 అడుగులు 4 అంగుళాలు ఉన్నాడు, 7 అడుగులు 2 అంగుళాలు వాళ్ళు బోల్డ్ సార్ వచ్చారు కోళ్ళు. మరి ఏంటి వాళ్ళంతమంది బోల్డ్ మంది చూసాం మేము. చూశారు వాళ్ళు, విన్నారు వాళ్ళు, విశ్వసించలా. విశ్వసించకపోతే నిష్ప్రయోజనం. ఎలా అయ్యాడు కొడుకు? నమ్మాడు. వనేసి తప్పిపోయిన కుమారుడు ఎలాగయ్యాడు? కుమారుడిగా నమ్మాడు. నా తండ్రి నన్ను క్షమిస్తాడు, నేను నా తండ్రి దగ్గర ఒప్పుకుంటా. తండ్రి, నేను పరలోకానికి విరోధంగా పాపం చేశా, ఇక మీదట నీ కొడుకుని అనిపించుకోవడం యోగ్యుడని కాను, నీ కూలివారిలో ఒకరు నన్ను చేసుకోనని నా తండ్రితో చెప్పుకుంటే ఆయన నన్ను క్షమిస్తాడని నమ్మాడు. అది నమ్మకం ఉంచేవాడు. దేవుడు ప్రతిఫలం ఇస్తాడని నమ్మాలి. హెబ్రీ పత్రిక 11:6. హెబ్రీ 11:6. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉంటే అసాధ్యం. దేవుని దగ్గరకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెతకు వారికి ఆయన ఫలం దయచేస్తాడని నమ్మవలేను కదా. దేవుడు ఫలం ఇస్తాడని నమ్ముతున్నారా? నమ్మిన వాళ్ళు స్తుతులు చెల్లించండి ఒకసారి. హల్లెలూయా. yes. అందుకని అన్నాడు, నా కన్న కొడుకాడు. ఎలా కన్నా నేను? విశ్వాసంతో దేవుని బిడ్డగా అయ్యేలా కన్నా నేను అండి. ఇంకా ఎలా ఉంటుంది? నమ్మాడు. నమ్మితేనే సరిపోయిందా? నమ్మితేనే సరిపోయిందా? ఈ నమ్మినాడు తండ్రి దగ్గరికి వెళ్ళి ఒప్పుకున్నాడు. నేను పరలోకానికి విరోధంగా పాపం చేశాను. అలా పాపాన్ని ఒప్పుకున్నప్పుడు దేవుని యొక్క ప్రేమ ఆ కొడుకుని చేర్చుకుంది. ఆ తండ్రి ప్రేమ. అందుకని కొడుకు వస్తుంటేనే తండ్రి పరిగెత్తుకొని వచ్చేసాడు. అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. తండ్రి ప్రేమ అదే. ఎవరైతే దేవుని వైపు తిరిగి యేసయ్యా నేను నమ్ముతున్నాను అంటే చాలు, ఆయన మెడ మీద పడి ముద్దు పెట్టుకుని చేర్చుకున్నాడు. అప్పుడు కుమారత్వం వస్తుంది. యోహాను 1వ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. ఇది 2వ సూత్రం. 1 విశ్వాసం ఉంచాలి, 2వది మీ పాపాలు ఒప్పుకొని దేవుని ప్రేమ ద్వారా పిల్లలమవుతాం. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకు ఎట్టి ప్రేమ అనుగ్రహించనో చూడుడి. మనము దేవుని పిల్లలమే, దేవుడి బిడ్డలమే. ఎలాగయ్యాం? దేవుడు మమ్మల్ని ప్రేమించాడు, మమ్మల్ని చేర్చుకున్నాడు. ఇలా చెబుతుంటే ఒనేసిముకి ఒళ్ళు జలరించేస్తుంది. అలాగైతే నేను దేవుని బిడ్డను అయ్యాను, నేను నా పాపాలు ఒప్పుకున్నాను అని ఫిలెమోను గారితో చెబితే ఆయన కూడా నన్ను చేర్చుకుంటాడు. ఎందుకని దేవుని ప్రేమ ఫిలెమోనుకు తెలుసు. ఎస్, ఇంత దుర్మార్గం ఎవరే, నువ్వు దొంగడువా బయటపో అంట్లా పౌలు గారు. నువ్వు దొంగతనం చేసావా, తప్పు చేసావా నాన్న, దేవుని దగ్గర ఒప్పుకో అంటున్నాడు. కానీ మనల్ని చీదరించలేదు దేవుడు. పాపం చేశారని తోసేయలేదు. 1 నమ్మకం ఉంచు, 2వది పశ్చాత్తాపడి దేవుని ప్రేమను పొందాం. అక్కడ యోహాను 1వ పత్రిక 1వ అధ్యాయంలో 9వ వచనంలో ఉంటుంది, మన పాపములను మనం ఒప్పుకొని నేడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక ఆయన మన పాపాలను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా. నువ్వు కుమారుడు అవ్వాలంటే విశ్వాసము ద్వారా కుమారుడు అవుతావు. పశ్చాత్తాపడి దేవుని ప్రేమ ద్వారా కుమారుడు అవుతావు. అంతేకాదు, తండ్రి ఇంట్లోకి తీసుకెళ్ళి వెంటనే అందరూ సణుక్కుంటున్నారు. ఆడు అమ్మ నాన్న కష్టపడింది అని అతను తీసుకెళ్ళి పాడు చేసినాడు, ఆడు పోవాల్సింది, అక్కడే సావాల్సింది అని అంటున్నాడు. తండ్రి వెంటనే వాళ్ళందరిని ఉద్దేశం అన్నాడు, ఇగో మీరు 1,00,000 అనుకోండి, నేను ఒక మాట చెబుతున్నా. అదేంటంటే, ఇతడు నా కుమారుడే, ఇతడు చచ్చిపోయి బతికాడు, తప్పిపోయి దొరికాడు. రండి మనమంతా విందు చేసుకుందాం, అద్భుతంగా మనమంతా చక్కగా డిన్నర్ చేసుకుందాం. అతనికి చెప్పులు తొడగండిరా. చెప్పులు వేసుకొని లేనివాడు, చెప్పులు లేనివాడు దాసుడిలాగా వచ్చాడరా. అతడిని యజమానుడిగా చేయాలరా. చెప్పులేయండి, స్నానం చేయించండి, బట్టలేయండి, ఉంగరం తీసుకొచ్చి ఇక్కడ నుండి వారసుడు రాను, నాకు పాలిభాగస్తుడు రా అని ఉంగరం పెట్టి అద్భుతంగా గోంగూరేసి కూర వండి అద్భుతంగా ఊరందరినీ పిలిచి చక్కని డిన్నర్ ఏర్పాటు చేశాడు తండ్రి. ఎంత అద్భుతం అండి! మొత్తం ఇచ్చాడు.
అందుకంటున్నాడు, ఇతడు కుమారుడే. తన పశ్చాత్తాప పాపాలను ఒప్పుకున్నాడు జక్కయ్య. యేసయ్యతో నడుస్తున్నాడు, అంతే, ఏది లేదు. జక్కయ్య త్వరగా దిగో, నీ ఇంట్లో ఉంటానన్నాడు యేసయ్య, అంతే, ఒక్క మాట. జక్కయ్య దిగాడు, యేసయ్యతో నడుస్తున్నాడు, అంతే. యేసయ్యతో నడుస్తుంటే జక్కయ్య గుండె దడ కొట్టుకుంటుంది. ఎందుకో తెలుసా? యేసయ్య నా ఇంట్లోకి వస్తాడు, యేసయ్య అన్నీ చూస్తాడు. యేసయ్య అలా చూసిన వెంటనే ఈ దొంగ సొమ్ము అంతా కనబడుద్ది, ఈ దొంగ వ్యాపారం అంతా కనబడుద్ది. అదనంగా ఎంతోమంది దగ్గర డబ్బు తీసేసుకున్న యేసు ప్రభు కనబడిపోద్ది. అలా అనుకుంటా ఉన్నాడు. దారిలోనే అంటున్నాడు, యేసయ్య నేను తప్పు చేశాను యేసయ్య, అన్యాయంగా చాలామంది దగ్గర తీసుకున్నాను యేసయ్య, నన్ను క్షమించేసే అంటున్నాడు. దారిలోనే పశ్చాత్తాపం. యేసు ప్రభు అన్నాడు, ఇతని ఇంటికి ఏమొచ్చింది? ఇప్పుడు రక్షణ వచ్చింది. ఇతడు కూడా అబ్రాహాము కుమారుడే. ఆహా, ఎలాగయ్యాడు? ఒప్పుకున్నాడు, పుట్టాడు, మళ్ళీ పుట్టడం, మనస్సు మారడం. ఇది మొట్టమొదటి లక్షణం. అతడు నా బంధకాల్లో నేను కన్నా, అతడు విశ్వసించినవాడు, అతడు ఆత్మతో నడిపింపబడినవాడు. పరిశుద్ధాత్ముడు మీ లోపల ఇలా చెయ్యి అన్నప్పుడు నువ్వు అలా చేస్తే నువ్వు దేవుని కుమారుడు అవుతావు. రోమాపత్రిక 8:14. రోమాపత్రిక 8:14. మీకు అన్ని బైబిల్లో రుజువులు ఇస్తున్నా నేను, కథ చెప్పి వెళ్ళాల్సిన అవసరంలో అన్ని రుజువులే బైబిల్లో. ఎందరు దేవుని ఆత్మ చేత నడిపింపబడుతారో వారంతా దేవుని పిల్లలు అవుతారు. హల్లెలూయా. ఎస్, దేవుని ఆత్మ చేత నడిపింపబడాలి మనం అందరం. ఇది మొట్టమొదటి లక్ష్యం. ఎవరైతే దేవుని పిల్లలు వారు దేవుని ఇంట్లో ఉన్నారని అర్థం. అందుకనే ఇక్కడ చెబుతున్నాడు, అతడు మారాడురా. ఎలా అనుకున్నావు? అతడిని నేను కన్నాను, మళ్ళీ పుట్టాడు. రెండవ లక్షణం చూడండి, 11వ వచనం. అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడు, ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడు. ఇది రెండవది, నిష్ప్రయోజనమైన వాడు. దొంగతనం చేసిన వాడిని పోలీసులు పట్టుకొని, ఎరా సాంఘిక ద్రోహి, ఒరే దుర్మార్గుడా అనని ఆడిని ఇక్కడ పంపించారు జైల్లోకి. ఆడందరి దృష్టిలో నిష్ప్రయోజనమైన వాడు. ఎవడన్నా ఊరిలో దొంగతనం చేస్తే సత్యదాకా కూడా పేరు అలాగే ఉంటుంది. పుట్టిన పిల్లలను కూడా అలాగే అంటారు, దొంగడు. ఆడికి ఎవడెత్తాడు ఆ పిల్లనే అంటు. ఒరే వీళ్ళ నాన్న సరైనడు కాదురా, వద్దురా పిల్ల. ఏంటి పెళ్ళిళ్ళకి కూడా ఆ బ్యాక్గ్రౌండ్ అదే చెప్పుకుని, అంత భయంకరం. దొంగతనం చేసిన, వ్యభిచారాలు చేసిన గ్రామాల్లో ఒక ముద్ర వేసేస్తారు అలాగా, చాలా భయంకరంగా. అలాంటిది నిష్ప్రయోజకుడు, ప్రయోజనం లేనాడు. ఇప్పుడు యేసయ్యని నమ్మిన తర్వాత అంటాడు, అతడు నిష్ప్రయోజనం అన్నాడే కానీ ఇప్పుడు నీకు నాకు ప్రయోజనకరమైన వాడు. ఎలాగయ్యాడు? ఇది మనం తెలుసుకోవాలి. ఒకప్పుడు ప్రయోజనం లేనాడు, ఇప్పుడు ప్రయోజనం ఎలాగయ్యాడు అంటే నిష్ప్రయోజనమైన స్థితి ప్రయోజనకరంగా మార్చబడింది. ఎలా మార్చబడింది? మీకు మంచి ఉదాహరణ చెబుతా. ఒకసారి ఎలీషా తాను శిష్యులతో పాటు, రే ఏదన్నా కూర వండుకుందాం, ఏదైనా కూరాకులు తీసుకురండిరా అన్నాడు. వాళ్ళంతా అడవిలోకి వెళ్ళి రకరకాల ఆకులు తీసుకొచ్చారు. ఒకడు చేదు ద్రాక్ష తీగలు తీసుకొచ్చాడు. తెలియదు అది చేదు ద్రాక్ష అని తెలియక తరిగేశారు, కుండలో వేసేసి తిప్పేస్తే అక్కడ రాయబడింది. ఇప్పుడు చూడాలి, రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం మనం 39 నుండి చూద్దాం. అయితే ఒకడు కూరాకులు ఏరుటకు పొలంలోనికి పోయి వెర్రి ద్రాక్ష చెట్టును చూచి దాని గుణమెరగక దాని తీగలు తెంపి ఒడి నిండా కోసుకుని వచ్చి వాటిని తరిగి కూరకొండలో వేసాను. తినుటకు వారు వడ్డింపగా ప్రవక్తల శిష్యులు రుచి చూచి, దైవజనుడా కొండలో విషం ఉన్నది వండేశారు. విషం ఉంది కొండలో. ఇప్పుడు చెప్పాలి, కుండలో విషం ఉంది, అది నిష్ప్రయోజనం. అది ఎవరికి వేయడానికి లేదు, ఇక ప్రయోజనకరం కాదు. ఎలా? ఇప్పుడు అది ప్రయోజనకరం కావాలంటే అందులో ఉన్న విషాన్ని తీసేయాలి. మానవుడిలో కూడా విషం ఉంది, పాపపు విషం.
ఈ లోకానికి వచ్చిన వాళ్ళు మీకు తెలిసిన వాళ్ళు అందరూ మీ ఇష్టం వచ్చిన పేర్లు రాసుకోవచ్చు. వాళ్ళందరూ ఏం చేశారు తెలుసా? అరే ఆడు తప్పుడు పని చేస్తాడు, కొట్టేనా చంపేడురా, లేకపోతే నేనే చంపేస్తానని చంపేశారు, పొడిచేశారు, చీల్చేశారు, నరికేశారు. కానీ యేసయ్య అలా చేయలే. యేసయ్య పనికి మాలిన వాడిలో నుండి పనికి మాలిన తనం తీసేసాడంతే. అప్పుడు ఆడు ఉపయోగపడ్డాడు. తేడా అర్థమైందా? వీడు చదవలేడండి, వీడు చదవలేడు. వీడికి మొన్న టెస్ట్ పెట్టాం, 18 మార్కులు వచ్చినాయి. వీడికి నిన్న కూడా టెస్ట్ పెట్టాం, 12 మార్కులు వచ్చినాయి. ఈరోజు కూడా పెట్టాం, 8 మార్కులు వచ్చినాయి. అందుకని బయటికి పంపించేస్తున్నాం అన్నాడు. అప్పుడు నేను అడిగా, మీరేం మాస్టర్లండి? పనికి మాలినోడిని పనికొచ్చేలా చేసేవాడే నిజమైన మాస్టర్. వీడు చదవట్లేదని బయటికి పంపించే తాడే మాస్టర్ అండి. మాస్టర్ అనేవాడు పనికి మాలినోడిని కష్టపడి పనికొచ్చేవాడిగా చేయాలి. ఏ బ్యాడ్ టీచర్ కంప్లైంట్స్. పనికి మాలిన టీచరు కంప్లైంట్ చేస్తాడు, వీడు చదవట్లా రైట్లా అని. రైట్లా చదవట్లేదు కనుకే నీ దగ్గరికి పంపించింది ఏడవమని. మరి నువ్వే ఏడవలేకపోతే ఇంకెవడు ఎడుతాడు? నువ్వు మళ్ళీ టీచరుగా, మంచి ట్రైనింగ్ లైనోడుగా. కరెక్టే కదా? ఏ బ్యాడ్ టీచర్ కంప్లైంట్స్. ఎప్పుడు కూడా బ్యాడ్ టీచర్ కంప్లైంట్ చేస్తాడు. ఏ పూర్ టీచర్ టెల్స్, వెళ్ళి చెప్పొస్తాడు. మామూలు టీచరు చెప్పొస్తాం అంతేగా. అండ్ యావరేజ్ టీచర్ ఎక్స్ప్లెయిన్స్. ఒక యావరేజ్ టీచర్ వెళ్ళి పాఠం ఎలా ఉందరా అని చెప్పేసి వచ్చేస్తాడు. ఏ గుడ్ టీచర్ డిమాన్స్ట్రేట్స్. రే ఇదిరా, ఇది నేను చెప్తున్నాను చూడండి, మీరు కూడా చేయండి అలా అంటాడు. కానీ an excellent teacher inspires. ఆ మాస్టర్ లాగా నేను ఉండాలరా, ఆ మాస్టర్ పాడినట్టు నేను పాడాలా, ఆ మాస్టర్ నడిచినట్టు నేను నడవాలా. సార్ నేను కూడా గీస్తాను సార్ అలాంటి బొమ్మ, సార్ నన్ను కూడా చేయమంటారా అలాగా అని అనిపించాలా. అలా చెయ్యాలి పిల్లలు. ఎస్, నిజమైన టీచర్. అందుకని యేసుప్రభు, నేనే మీ బోధకుణ్ణి, నేనే మీ గురువుని. ఎందుకని? మీలో ఉన్న అవలక్షణాలు తీసేస్తా. యేసుప్రభు అందుకొచ్చాడు. నిష్ప్రయోజనమైన పాత్ర ఇప్పుడు ప్రయోజనకరం కావాలి. వెంటనే దేవుడికి ప్రార్థన చేశాడు. ఎలీషా పిండి కొంచెం తీసుకురమ్మన్నాడు. ఆ పిండి తీసుకొచ్చి ఆ కుండలో వేశాడు. వేసి ప్రార్థన చేసి వడ్డించమన్నాడు. ఇక్కడ రాయబడినమాట, పిండి కొంత తెమ్మనైన వారు తేక కుండలో వేసి భోజనం చెట్టుకు వడ్డించడం చెప్పగా కుండలో ఏ జబ్బు. దేవుడు అక్కడ గొప్ప కార్యం చేశాడు. ఇక్కడ కూడా అన్నాడు, మీరు కూడా యేసయ్యా నాలో విషం ఉంది. అంతే కదా? పాముకి తలకాయలు ఉంటుందంట విషం, తేలుకు కొండెలో ఉంటుందంట విషం, జర్రికి ఏదో కాళ్ళల్లో ఉంటుందంట. కలునకు నిలువెల్ల విషము గదరా సుమతి. మధ్యన కవి చెప్పాడు, మనకంట నిలువెల్ల విషం అన్నాడు. మరి విషయాన్ని విరుగుడిచ్చేవాడు ఎవడుంటాడు? దేవుడు తప్ప. మనం అసలు విషయం వారి పెద్దవుల కింద సర్ప విషం ఉన్నది అని రాస్తాడు. రామపత్రిక 3వ అధ్యాయం మనం 11 కింద జరిగితే వారి గొంతుక తెరచిన సమాధి. అబ్బో, అందుకని మనం కూడా ఆ దిష్టి తగలకుండా బొట్టు పెడతాం. పొలం బాగా పండుద్ది, జనాలు చూసేస్తే అదేం మాడిపోద్దానని అక్కడ ఒక బొమ్మ పెట్టి, వై ఎందుకు చేస్తున్నారు అలాగంటే మనుషుల్లో విషం ఉందని అనుకున్నది. దేవుడు అంటాడు, నీలో కూడా విషం ఉంది, అది పాపపు విషం. దీన్ని తీసేయాలంటే ఆయన రక్తం నీ లోపలికి రావాలి. యేసయ్య తన రక్తంతో మనల్ని కడగటం కోసమే శిలువలో వ్రేలాడాడు. ఆయన అలా కడగకపోతే మనం విషం విరుగుడు అవ్వదు. ఆయన రక్తం మన లోపలికి రాకపోతే ఈ కుండలో విషం అలాగే ఉంటుంది. పయోముఖ విష కుంభం అని చెప్పారు కవులు. పయోస్ అంటే పాలు, కుంభం అంటే కుండ, విషకుంభం. ఈ విష కుండలలో మూతులంట పాలుతో పోసినట్టు ఉన్నాయంట. అంటే మూతి దగ్గరే, కుండ మూతి దగ్గర పాలు పోసినట్టుంది, లోపలంతా విషం. అందుకని దేవుడు ఈ కుండల్లోని విషం విరుగుడు చేయడానికి వచ్చాడు. ఈ విషం ఉంది కనుక పడేయండిరా అనలేదు ఆయన. పనికి మాలిన వాళ్ళని బాగు చేయడానికి. ఇప్పుడు ప్రయోజనకరమైంది ఆ కూర, ప్రయోజనకరమైంది ఆ కుండ, ప్రయోజనకరమైంది ఆ వంట,
ప్రయోజనకరమవుతావు నువ్వు, నేను కూడా. హల్లెలూయా. అతడు మునుపు నిష్ప్రయోజనమైన వాడు, ఇప్పుడు మునుపు దొంగ, కానీ ఇప్పుడు విశ్వాసి. ఈరోజు మన జీవితాలలో మనం మార్పు చెందాలని దేవుడు ఆశపడుతున్నాడు. చూడండి, మరొక లక్షణం మనం అక్కడ చూద్దాం. ఒకటి, అతడు బంధకాల్లో నేను కన్నవాడు. 2, అతడు మునుపు నిష్ప్రయోజకుడు, ఇప్పుడు ప్రయోజనకరమైన వాడు. తర్వాత అంటాడు, నా ప్రాణము వంటి వాడు. ఓహో, ప్రాణము వంటి వాడు. అసలు ఇది ఎంత ఆశ్చర్యకరమైన మాట. పౌలు అంటున్నాడు నా ప్రాణాలు అంటాడు. దేవుని పిల్లలు ఒకరినొకరు ఆదరించుకునే విధానం అలాంటిది. తమ కోసం ప్రాణం పెట్టడానికైనా, అంటే ఈ ఆత్మీయ బంధం అలాంటిది. దేవుణ్ణి మనము ప్రేమిస్తున్నప్పుడు ఒకరికొకరు అంత ప్రాణం పెట్టేవారంగా ఉంటాం. తెస్సలోనికలో ఉన్న సంఘాన్ని గురించి పౌలు చెప్పిన మాట చూపిస్తాను మీకు. తెస్సలోనిక రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. మీరు మాకు బహుప్రియులై ఉంటారు కనుక మీ యందు విశేష అపేక్ష గలవారమై దేవుని స్వార్థం మాత్రమే కాక మా ప్రాణాలను కూడా ప్రాణాలను ఇవ్వడానికి కూడా మేము సిద్ధపడ్డాం. దేవుని యొక్క ప్రేమ అంత గొప్పది. ప్రాణం, ఇక్కడ సేవకులు ప్రాణం ఇవ్వడానికి తెగించారంట, ప్రాణం ఇచ్చేయటానికి. మరి సంఘం, రోమాపత్రిక రండి 16వ అధ్యాయం 3-4 వచనాలు. క్రీస్తు యేసునందు నా జత పని వారైన ప్రిస్కిల్లా అకులకు నా వందనాలు చెప్పండి. వారు నా ప్రాణం కోసం తమ ప్రాణాలు ఇవ్వడానికైనా తెగించారు. ఓహో, సేవకులే ప్రాణం ఇచ్చేస్తున్నారు సంఘం కోసం, సంఘం కూడా సేవకుల కోసం ప్రాణం ఇచ్చేంతగా ఉన్నారంట. ఎంత గొప్ప సహసంబంధం, ఆధ్యాత్మికమైన సహవాసం ఇది. గుర్తుపెట్టుకోండి, ఇది రూపాంతరత అంటే పోనలే కాదు. మీకోసం దైవజనుడు, మీకోసం సంఘ కాపరి, మీకోసం భారం కలిగి ఉన్న వాళ్ళు మోకరించి మీకోసం ప్రార్థనలు చేస్తున్నారు. అనారోగ్య పరిస్థితుల్లో ఇళ్లకొచ్చి గృహదర్శనాలు చేస్తున్నారు. భారం కలిగి దేవుని ఎదుట ప్రార్థించే ఆ కాపరి తత్వం దేవుడు పెట్టాడు. అందుకే వారు ఒకరినొకరు ఆదరించుకునే తీరు ప్రాణాలకైనా తెగించారు. మీరు అసలు పౌలు ఫిలిప్పీ పట్టణానికి వచ్చాడు. ఫిలిప్పీ పట్టణానికి వస్తే పాపం బెత్తాలతో చిత్తకొట్టి జైల్లో వేశారు. దేవుడు జైల్లో నుండి వాళ్ళు రప్పించాడు బయటికి. చెరసాల పునాదులు అదిరి సంఖ్యలు ఊడిపోయి. తర్వాత పౌలు తెస్సలోనికకి వెళ్ళాడు. ఈ ఫిలిప్పీలో ఉన్న ఎఫప్రో, అక్కడ ఉన్న వాళ్ళందరూ ఫిలిప్పీలో ఉన్నవాళ్ళు ఆలోచించి, పౌలన్నకి మనం సహాయం చేయాలరా, ఆ తెస్సలోనిక అంటే గుడారాలు కుట్టుకుంటూ బతుకుతున్నాడంట, అంటే గుడారాలు కుట్టుకొని అమ్మి బతుకుతున్నారు వాళ్ళు అని సహాయం చేయడానికి తెస్సలోనికకి వెళ్ళి సహాయం చేశారంట. అక్కడ తాగారు అనుకున్నారా? వాళ్ళు తెస్సలోనిక నుండి బెర్రే నుండి ఏథెన్స్ వెళ్ళి కొరింథీకి వెళ్ళారు. కొరింథీకి వెళ్తే, అరే పౌలన్నయ్య 16 నెలల నుండి అక్కడే ఉన్నాడంటరా, 18 నెలలు ఉన్నాడు అక్కడ, 18 నెలలు అక్కడ ఉన్నాడంటరా, అతనికి ఏదైనా సహాయం చేయాలని ఫిలిప్పీ నుండి మళ్ళీ కొరింథీకి వెళ్ళి అక్కడ సహాయం చేశారు. అంటే ఎంత హృదయపూర్వకమైన సహాయమో చూడాలి. అక్కడితో వదల్లా, మళ్ళీ ఏం చేశారు తెలుసా? పౌలు వెళ్ళిపోయి జైల్లో పడేశారు. పౌలుని జైల్లో వేస్తే ఈ ఎఫప్రోదిత్ అనేవాడు, నేను జైలుకి వెళ్తా, 800 మైళ్ళు దూరంలో ఉన్న జైలుకి వెళ్ళి పౌలుకి సహాయం చేస్తా ఉన్నాడు. అక్కడే ఉండి ప్రాణం ఇచ్చే వాళ్ళగా ఉన్నారంట. అతని కోసం నేను, నా కోసం అతను బతుకుతాం, అంత ప్రేమ. ఈరోజు గుర్తుపెట్టుకోండి, జైల్లో అతను నేను కన్నాను, నేనంటే ఆడికి చాలా ఇష్టం, నాకు కూడా ఆడి ఇష్టం. ఒకరినొకరు విడిచిపెట్టలేకుండా ఉన్నాం. అన్యోన్యత సంఘంలో ఉండాలి. దేవుని యొక్క ప్రేమ కలిగిన మనం ఒకరు కష్ట సుఖాల్లో ఒకరు పాలిభాగస్తులు ఉండాలి. తర్వాత లక్షణం చూడండి, అతడు జైల్లో మళ్ళీ పుట్టాడు, అతడు ప్రయోజకుడయ్యాడు, అతడు ప్రాణం వంటి వాడయ్యాడు. 4వది, నేను స్వార్థ కొరకు బంధకంలో ఉండగా నీకు ప్రతిగా అతడు నాకు పరిచారం చేయ నిమిత్తము నయోదత్తను అతను ఉంచుకోవాలని ఉన్నాను. అంటే
అతడు పరిచారకుడు. ఇదివరకు నీ ఇంట్లో చేశాడేమో, ఇప్పుడు అలా కాదు, దేవునికి పరిచయం చేశాడు. కనుక నువ్వు అతడు కలిగి ఉన్న వెంటనే నువ్వు సేవకి తీసుకెళ్ళు, సాక్ష్యాలు చెబుతాడు. మీరు పరిచయం చేస్తున్నారా? దైవజనులకు ఉపచారం చేస్తున్నారా? ఉపచారం చేయండి. మనుషులకు కాదు, దేవునికి చేసినట్టు చేయండి పరిచర్య. పేతురు రాస్తాడు ఆ విషయాన్ని. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 9వ వచనంలో చూడండి, అక్కడ రాయబడిన మాట, సణుక్కోకుండా ఒకరికొకడు ఆతిథ్యం చేసుకోండి. సణుక్కోకుండా. ఇద్దరు కోసం చేశానమ్మా, 4 వచ్చారు, ఏం చేస్తా, మంద తిని వెళ్ళారు. మంద సణుక్కోకుండా ఆతిథ్యం చేయండి. దేవుని నానా విధములైన కృప విషయమై మంచి గృహంలో నిర్వాహకులుగా ఉండి ఒక్కొక్కడు కృపావరం పొందిన కొలది ఒకరికొకడు ఉపచారం చేసుకోండి. ఉపచారం చేసుకోండి, పరిచర్య కూడా చేసి. మీరు పరిచర్య చేయాలని దేవాది దేవుడు మిమ్మల్ని రక్షించుకున్నాడు. మరి మీరు పరిచర్య చేస్తున్నారా? చాలా రకాలైన పరిచర్యలు ఉంటాయి. చిన్న బిడ్డల పరిచర్య, యవనస్తుల పరిచర్య, సంఘ పరిచర్య, సవార్థీకరణ పరిచర్య, స్త్రీల పరిచర్య, ఇవన్నీ పరిచర్యలే. బయటకు వెళ్ళి మన దండయాత్రలు అన్ని పరిచర్యలే. కనుక ఈ పరిచర్యలు చేయండి. మీరు మందిరంలో, సహవాసంలో, సన్నిధిలో, మందిరం యొక్క అవసరాలు తీర్చడానికి మీకు ఏ తలాంతు ఉందో ఆ తలాంతుని దేవుని కోసం చేయండి. ఇదివరకు వీడు దొంగ, ఇతరులు దాన్ని దోచుకోవటమే వీడి లక్షణం. ఇదివరకు కష్టపడకుండా సంపాదించాలనే లక్షణం ఉంది వీడికి. ఇప్పుడు అలా కాదు, కష్టపడి పరిచర్య చేస్తాడు. ఇప్పుడు వాడు ఎంత మార్పు ఉందండి. హెబ్రోన్ సంఘానికి ఎప్పుడైనా వెళ్ళారా? హైదరాబాద్లో భక్సింగ్ గారి చర్చి, అక్కడ వచ్చిన వాళ్ళందరూ భోజనాలు పెడతారు. అక్కడ గోడ మీద రాసి ఉంటుంది, అక్కడ ఏమన్నా పని చేయనొల్లని వాడు భోజనం చేయకూడదు. ఎవడో కారుల మీద వస్తారు డాక్టర్లు, వాళ్ళందరూ వచ్చి మరి ఏదో పని చేయాలా, చెప్పులు సర్దటం, సైకిల్ లైన్లో పెడతాం, ఏదో పని చేయకపోతే బోధంటానికి లేదు అక్కడ. మీరు కూడా అది పెట్టుకోవాలి, పని చేయకుండా బోధనకూడదు. అమ్మ పిల్లలు మీరు కూడా ఏదో పని చేయాలి. అమ్మకి సాయం చేయి, అప్పుడు బోధనం. నాన్నకి సహాయపడు, అప్పుడు అన్నం తినం. ఇంట్లో మీరు కూడా ఉదయం నుండి సాయంత్రం దాకా పడుకొని అన్నం తినొద్దు. పని నేను చెప్పింది కాదు, అది తెస్సలోనికీ రాసిన 2వ పత్రికలో అలా ఉందా మాట. తెస్సలోనికీ రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం అక్కడ చూడండి 10వ వచనం. పని చేయనొల్లని వాడు భోజనం చేయకూడదు. దేవుని మందిరంలో మీరు పరిచర్య చేయాలి. సమూయేలు దేవుని మందిరం కోసం ప్రతిష్ఠింపబడ్డాడు. మనం దేవుని కోసం ప్రతిష్ఠింపబడ్డాం. అతడు దేవుని యొద్ద పరిచర్య చేయుచుండెను. మనం కూడా పరిచర్య చేయాలి. మందిరం కోసం నువ్వు చేసిన పరిచర్య ఏంటి? సండే స్కూల్ పిల్లల కోసం మీరు చేసిన పరిచర్య ఏంటి? యవనస్తుల కోసం కనీసం మోకరించి మనకున్న తలాంతుల్ని వినియోగించాలి. రోమపత్రిక 12వ అధ్యాయం 2 మాటలు గుర్తు చేసి నేను ప్రార్థన చేస్తాను. రోమపత్రిక 12వ అధ్యాయం చూడండి 5-6 వచనాలు. ఒక శరీరంలో మనకు అనేకమైన అవయవాలు ఉన్నట్టు ఈ అవయవాలన్నిటికీ ఒక్కటే పని ఎలాగుండదో అలాగే అనేకమైన మనం క్రీస్తులో ఒక్క శరీరంగా ఉండి ఒకరికొకరు ప్రత్యేకమైన అవయవాలమై ఉన్నాం. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేరు వేరు కృపావరాలు కలిగిన వారమై ఉన్నాం గనుక ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణం చొప్పున ప్రవచించాలి. పరిచర్య అయితే పరిచర్య, బోధించువాడైతే బోధించుట్లో, హెచ్చరించువాడైతే హెచ్చరించుట్లో పని కలిగి ఉందమో, పంచిపెట్టేవాడైతే శుద్ధ మనసుతోనూ, పై విచారణ చేయవాడైతే జాగ్రత్తతోనూ, కరుణించేవాడైతే సంతోషంతో. ఏ పరిచర్య? కొంతమంది పంచిపెట్టడం, భోజనాలు వడ్డించడం బాగా ఉంటారు చక్కగా, కొంతమంది సహాయపడుతూ ఉంటారు. ఏ పరిచర్య అయినా సరే, ఏదైనా పరిచర్యే. కొంతమంది అనేక గద్దిస్తాడే, అలా ఉండకూడదురా, ఇలా ఉండాలని మందిరాల్లో గద్దిస్తూ ఉంటారు. వెరీ గుడ్. కొంతమంది అడ్మినిస్ట్రేషన్, ఏంటమ్మా బూజులు తొడవచ్చుగా, ఆడవాళ్ళు ఉన్నారుగా, కొంచెం అలా అడ్మినిస్ట్రేషన్లో ఉంటారు. కొంచెం నీళ్లు పెట్టండి అక్కడ, వచ్చేవాళ్ళు రిసీవ్ చేసుకుంటారా అడ్మినిస్ట్రేషన్లో ఉంటారు. కొంతమంది చెప్పకుండానే పరిశుద్ధాత్ముడు వాళ్ళ చేత ఆ పనులు చేస్తుంటాడు. మీ చేత దేవుడు ఏ పని చేయించలేదే?
పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని ప్రేరేపిస్తున్నప్పుడు మీకున్న కృపావరం ఏంటో తెలుసుకొని మీరు కూడా పరిచారం చేయాలి. అతడు పరిచారకుడు. ఇప్పుడు ఇంత క్రితం నిష్ప్రయోజనమైన వాడు, ఇప్పుడు ప్రయోజనకరం. అతడు మునుపు పనికిరానుడే, ఇప్పుడు నాకు ప్రాణం. మునుపు దొంగ, ఇప్పుడు విశ్వాసి. అతడు ఉపచారం చేస్తాడు. ఇంత క్రితం అందరూ కలిగిన దాన్ని దొంగిలించాడేమో, ఇప్పుడు అలా కాదు. ఎంత గొప్ప మార్పు. ఒక మాట చదివి మనము ముగించుకుందాం. అక్కడే చూడండి ఒకసారి, ఫిలెమోను పత్రికలోనే పౌలు రాస్తూ తను చెప్పిన చివరి మాట ఇక్కడ మనం చూడాలి. చూడండి. తర్వాత, ఇక మీదట అతడు దాసుడుగా ఉండక దాసుని కంటే ఎక్కువ వాడుగా, ప్రియమైన సహోదరుడుగా, శరీర విషయంలో ప్రభు విషయంలో నీకు నాకు ప్రియ సహోదరుడుగా ఎల్లప్పుడూ ఉండాలి. దాసుడు కాదు, ఇప్పుడు సహోదరుడు. దేవుడు ఎంత గొప్ప భాగ్యం ఇచ్చాడు. మనం ఇక దాసులం కాదు. పాపం నుండి విడుదల పొందాం, శాపం నుండి విడుదల పొందాం, పాపానికి విడుదల పొందాం, శాపం నుండి విడుదల పొందాం, సాతాను నుండి విడుదల పొందాం, లోకం యొక్క పోకళ్ళ నుండి విడుదల పొందాం, ఇహలోక సాంప్రదాయపరమైన పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన నుండి విడుదల పొందాం. ఇక దాసులం కాదు మేము. దానికి దాసుడు అయిపోయాడండి. ఆ సొక్క పడకపోతే అసలు గుర్తే రావట్లేదండి జనం. ఆ సొక్క పడకపోతే అసలు సిరాకెత్తేస్తుందండి, సురసురలు ఆడిపోతుంది అంటండి నోరు. దాసుడువా, ఆ దాసత్వం నుండి విడుదల పొందాలి. చాలామంది అది ఎంత భయంకరం అండి అది. అసలు చాలామంది గ్రామాల్లో వీటికి దాసులైపోయారు. అసలు ఈ దారిలో వస్తుంటే ఎక్కువ మంది వాళ్ళు అదే తగులుతున్నారు. పొద్దున ఒక పెళ్లిలో కూడా మధ్యలాడు సూత్రం లేలోయా అల్లు సూత్రం అంటున్నాడు. అది పెళ్లి జరుగుతుంటే ఇది స్టేజీ మీదకి వచ్చేసి అంటే ఏంటి, విచక్షణ కోల్పోయే పరిస్థితులు. దాసులైపోయారు, సాతాను దాసులు. పండగొచ్చినాడు మందు, ఆటలో దండగొచ్చినాడు మందు, మనిషి పుట్టాడంటే మందు, మనిషి పుట్టాడంటే మందు, వాడు కాటిలోకి వెళితేను మరి కాస్త మందు, సారా సొక్కకి దండము, దాన్ని మింగితేనే యమగండము. కొత్త సినిమా వస్తే మందు, మంచి కూర వండినాడు మందు, మనోడు నెగ్గితే మందు, మనోడు నెగ్గితే మందు, వాడు ఓడితే బాధతో మరి కాస్త మందు, సారా సొక్కకి దండము, దాన్ని మింగితేనే యమగండము. గుండెను కొస్తుంది మందు, మనిషిని బండగా చేస్తుంది మందు, మనిషిలో మంచిని మాటేసి కాటేసి, మనిషిలో మంచిని మాటేసి కాటేసి, కానోడిగా చేసి కాటిపాలు చేస్తుంది, సారా సొక్కకి దండము. ఇది సారా తాగే వాళ్ళందరి దగ్గర పాడే నేను. పాడితే వాళ్ళందరూ అబ్బా ఏమోందా అన్నారు కానీ మారలా. అప్పుడు అర్థమైంది, ఇలాంటి పాటలు మనుషుల్ని మార్చలేవు. ఎంత బాగా సప్పట్లు కొట్టారంటే ఏం పాడేమోవా, రేపు బలి బాగుంది కదరా, అవునరా మళ్ళీ పాడమనరా అన్నారు కానీ సారా మనలా. అదే యేసయ్య మాట వాళ్ళ దగ్గర చెప్పే ఒక రోజున. అందులో 15 రోజుల తర్వాత ఒకడు గుండె పగిలేలాగా ఏడ్చుకుంటూ నా దగ్గరకు వచ్చాడు. మీరు ఆ రోజు చెప్పారండి, అది మొన్న గుర్తొచ్చింది. ఎందుకంటే మొన్న చావు బతుకుల్లో ఉన్నా నేను, చచ్చిపోతానని డాక్టర్ చెప్పేశాడు. చెప్పినప్పుడు ఆ మాట గుర్తొచ్చింది. ఏమని? నీ శరీరాన్ని ఉప్పొంగ చేసే నిన్ను రక్షించలేవు, దేవుడు తప్ప నిన్ను రక్షించేవాడు ఎవడం లేడు. యేసయ్యా నన్ను రక్షించని ఏ రోజు నువ్వు అంటావో నువ్వు ఈ బానిసత్వం నుండి బయటకు వస్తావు అని చెప్పా. అంతే, ఆ మాట గుర్తొచ్చిందంట. వెంటనే ఇంటికి ఫోన్ చేసి వాళ్ళ భార్యను రమ్మని ఆయన చెప్పాడు. ఒకసారి రమ్మని చెప్పు. వచ్చి ప్రార్థన చేశా, బతికాడు. డాక్టర్కి ఆశ్చర్యమైంది. ఇంటికి వచ్చేసి నేను బతికానండి, ఆ దేవుడి ద్వారానే బతికా. దేవుని వాక్కు మనుషుల్ని రూపాంతర వైపుకి తీసుకెళ్ళింది. గుర్తుపెట్టుకోండి, ఎంత గొప్ప మార్పు. ప్రియ సహోదరుడు అయిపోయాడు. మనంతా సహోదరులమయ్యాం. బ్రదర్ బాగున్నారా అనుకుంటున్నామని. ఎక్కడి నుండి వచ్చింది? యేసే రక్తం. ఎక్కడి నుండి వచ్చింది? యేసే వాక్కు. ఎక్కడి నుండి వచ్చింది? యేసే ఆత్మ. మనం అందరం కలిగాం. అది రూపాంతరత అంటే. అందుకే మళ్ళీ గుర్తు చేస్తున్నా, ఆధ్యాత్మికంగా పుడతాం, ప్రయోజకులుగా మార్చబడతాం, దేవునికి ప్రాణంగా ఉంటాం, పరిచర్య చేస్తాం, సహోదరులుగా సంఘాల్లో బతుకుతాం. దట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ గాడ్స్ ప్లాన్. దేవుని యొక్క ప్రణాళిక ఫలితం అది.
అది దేవుని యొక్క ఉద్దేశం, అది దేవుని యొక్క సంకల్పం, అది దేవుని యొక్క కార్యం. నీలో జరిగిందా? ఒకళ్ళు జరగకపోతే, నువ్వు ఒకళ్ళ దాసుడుగానే ఉంటే, అవలక్షణాలే కలిగి ఉంటే, నీలో కూడా అలాంటి వ్యతిరేక స్వభావం ఉంటే, మందిరాల్లో ఉంటూ దైవజనులతో ఉంటూ అలాగ ఒనేసిములాగా ఇక్కడే కూర్చొని ఉండొచ్చు, వేరే ఆలోచనలతో నువ్వు ఉండొచ్చు. ఒకవేళ అలా ఉంటే ఏదో ఒకరోజు నీ పాపం నీ మీద దాడి చేస్తుంది. అలా దాడి చేయకముందే, ప్రభువా నన్ను క్షమించు, నా పాపం నుండి నాకు విడుదల కలగచేయి, నేను దాసుడు స్వతంత్రుని. ఇప్పుడు నువ్వు స్వతంత్రుడు. గలతీ పత్రిక 4:6-7 వచనాలు. నీవు ఇక దాసుడవు కావు, స్వతంత్రుడవై. స్వతంత్రుడవైతే దేవునికి వారసుడవు. ఎంత గొప్ప భాగ్యమా! స్వతంత్రులం, మన దాసులం కాదు. సాతాను మన మీద పెత్తనం చేయలేదు. భయపడిన అవసరంలా, సాతానికి భయపడి ఏవి కట్టుకోని అవసరంలా. సాతానికండి కాళ్ళ కింద చిత్తక తొక్కిస్తానన్నాడు దేవుడు. సాతాను మన వ్యక్తిత్వాన్ని, మన ప్రార్థన జీవితం గడగలాడలాడు. సాతాన్ని కాళ్ళ కింద దొక్కాల్సిన మనం సాతాను గడికి జడవటం ఏంటి? ప్రేమ దేవుని బిడ్డలారా, గుర్తుపెట్టుకోండి, మార్పు చెందిన వారమై దేవుని స్వరూపంలో, సంఘములో మనం దేవుని కొరకు సాక్షార్థంగా బ్రతకడానికి పరిశుద్ధాత్ముడు మనకందరికీ సహాయం అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. తలలో వంచండి, దయచేసి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ఈ రాత్రి నీ దాసులకు ఇచ్చిన ఉన్నతమైన దర్శనాన్ని బట్టి వందనాలు. మేము మార్పుకు దోహదమయ్యే విషయాలు చూసాం, మార్పుకు రుజువులు కూడా చూసాం. మీరు ఇచ్చిన లేఖన సత్యాన్ని బట్టి వందనాలు, నీ రక్త ప్రోక్షణను బట్టి వందనాలు, నీ ఆత్మ కార్యాలను బట్టి వందనాలు. యేసయ్యా, వచ్చిన బిడ్డలందరూ మారిన మనుషుల్లా, మారు మనసు పొందిన వ్యక్తుల్లా, సమాజానికి, సంఘానికి ఉపయోగపడే నీ సాక్షుల్లో ఉండడానికి సాయం తెచ్చి ప్రభువా, నిష్ప్రయోజనమైన జీవితాల్లో పనికిమాలిన వాడుగా ఉన్న ఒనేసిము రక్షించుకున్నట్లే దురస్థలము, పనికిమాలిన వాళ్ళం, సమాజానికి, సంఘానికి ఉపయోగపడని మమ్మలను మీరు కన్నారేసయ్యా, మీరు రక్తంతో కొన్నారేసయ్యా, ప్రయోజకులుగా చేశారేసయ్యా. ఇక్కడున్న బిడ్డలందరినీ కూడా ప్రయోజకులుగా చేయండి, పరిచర్య చేసే బిడ్డలుగా, సహోదరి సహోదరులుగా, ప్రాణము వంటి వారుగా ప్రభువా మీరు మార్చిన దాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ తిరిగి మా ప్రయాణంలో తోడే ఉండండి. ఏర్పాటు చేసిన కుటుంబం, ఇక్కడున్న స్థానిక గ్రామం, సంఘం, పెద్దలు, స్త్రీల సమాజం, బిడ్డలందరిని బట్టి కూడా స్తుతిస్తూ కార్యాన్ని కొనసాగించండి, మహిమ పొందండి. యేసయ్య నామమున వేడి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికి వందనాలండి. థ్యాంక్ యూ. నన్ను ఇక్కడికి ఆహ్వానించిన నా ప్రియులు శ్రీకాంత్ గారికి, కుటుంబానికి, దైవజనులకు, యేసుబాబు గారికి ప్రత్యేక వందనాలు. మంచిది. రాత్రి వేళ మన మధ్య